నమస్కారం, శివాజీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని భారత రాజ్యాంగ రూపశిల్పి, దేశానికి దశాదిశ చూపినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని నిరసిస్తూ నందిగామ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యవేత్తలు, అంబేద్కరిస్టులతో కలిసి శనివారం రాత్రి నందిగామలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు. నందిగామ పట్టణంలోని మాజీ శాసనసభ్యుల నివాసం నుంచి మెయిన్ బజార్, గాంధీబొమ్మ సెంటర్ మీదుగా రథం సెంటర్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా కన్నెకంటి జీవరత్నం దాసు మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ విగ్రహంపైనే దాడి పాల్పడడం బాధాకరమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఈవీఎం పాలన సాగుతోందన్నారు. ఈ అంటే ఎన్ట్రాప్మెంట్, ఉచ్చు వేయటం, మోసగించడం. వి అంటే వైలెన్స్, హింసాత్మక ఘటనలు. ఎం అంటే మేనేజ్మెంట్, మనీ ఎర్నింగ్ వ్యవస్థలను మేనేజ్ చేయడం మరియు ధన సంపాదన పాలన సాగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగిందని మాట్లాడుతుంటే, కొందరు విగ్రహం మీద కాదు దాడి జరిగింది, విగ్రహం పైన ఉన్న పేర్ల మీద దాడి జరిగిందని మాట్లాడుతున్నారని, ఇంతకన్నా ఏమైనా హేయమైన చర్య మరొకటి ఉందా అని ప్రశ్నించారు. అత్యంత దారుణంగా విద్యుత్ సరఫరాను నిలుపుదల చేసి విగ్రహం వద్ద ఉన్నటువంటి సిబ్బందిని పక్కకు పంపి దాడికి పాల్పడుతుండగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు గమనించి ఒక్కసారిగా అక్కడ చేరుకుని దాడిని అడ్డుకోవడం, దాడి చేయడానికి వచ్చిన వారు అక్కడ నుండి పరారయ్యని తెలిపారు. పేర్లు తొలగించడానికి వచ్చామని చెప్తున్నారు. ఆ సమయంలో ప్రజలకు మేము విగ్రహాన్ని కాదు ధ్వంసం చేయడానికి వచ్చింది, విగ్రహం పైన ఉన్న పేర్లను తీసేయడానికి వచ్చామని చెప్తే బాగుండేదని అన్నారు. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు జరగలేదని, కానీ ఓటమి ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు నిలువుగా మారిందని విమర్శించారు. నందిగామలో కూడా మోకాళ్లపై కూర్చోబెట్టి కక్ష సాధించిన విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు. 2 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గమనిస్తున్నామని, రానున్న కాలంలో దీటైన సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిని వ్యవహరిస్తూ పోతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం ప్రజాస్వామ్యవేత్తల, అంబేద్కరిస్టులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద చేసి అక్కడ మరి అంబేద్కర్ గారి కింద ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ధ్వంసం చేయటం చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బహుజనుల ఆశాజ్యోతి, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడి బొడ్డులో, సిటీలో, విజయవాడలో నిర్మించడం ఎంతో గొప్ప విషయం. అలాంటి గొప్ప విషయాన్ని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏడ పేరు వస్తుందో అని చెప్పి కొంతమంది దుష్ట శక్తులు మరి అంబేద్కర్ గారి విగ్రహం కింద ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరును ధ్వంసం చేయటం చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ విధానాన్ని మరి ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని చెప్పి కోరుకుంటూ, ఈ చర్యను దేశద్రోహ చర్యగా మరి పరిగణిస్తూ మరి వెంటనే ప్రభుత్వం స్పందించి జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మొన్న రాత్రి విజయవాడలో 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే ఆ విగ్రహానికి కొంతమంది దుండగులు జొరబడి కరెంటు తీసేసి ఆ విగ్రహం ముందున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అంటే ఆ తర్వాత విగ్రహాన్ని కూడా ధ్వంసం చేద్దామనే ఉద్దేశంతో కరెంటు తీయటం ఎందుకు, కొంతమంది గ్రూపుగా వెళ్తాం ఎందుకు, అక్కడున్న స్థానికులు కొంతమంది అది తెలిసి వచ్చేటప్పటికి పారిపోయారు. మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, భారతరత్న, భారతదేశంలోనే కానీ ప్రపంచ దేశాల్లో అత్యున్నత ఉన్నత చదివిన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబోర్డులో నిర్మిస్తే వాళ్ళు నిర్మించడం చేత కాలేదు, పదార్థానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ దోషుల్ని ఎవరైనా సరే శిక్షించి కఠిన చర్య, ఇలాంటి శిలాఫలకాలని పగలగొట్టుకోకుండా, ఇలాంటి విగ్రహాలని ధ్వంసం చేయకోకుండా చేతైతే కొత్త విగ్రహాలు నిర్మించండి, అంతే తప్ప నిర్మించిన విగ్రహాలను ధ్వంసం చేస్తాం చాలా తప్పు. ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కరిస్టులు, అన్ని పార్టీలు వాళ్ళకి దీన్ని తీవ్రంగా ఖండించాలని కోరుకుంటూ
ఆ అవకాశం ఇచ్చిన విగ్రహం మీద దాడికి నిరసనగా ఈవేళ నందిగామ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు అంబేద్కరిస్టులు ఈవేళ ఈ కొవ్వొత్తుల ర్యాలీతోటి జరిగిన దానిని ప్రజలకు తెలియజేస్తూ దోషుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఈవేళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశానికి రాజ్యాంగం, మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదైన గొప్పదైనటువంటి రాజ్యాంగం మనల్ని ఈ దశకి తీసుకొచ్చిన సంగతి కూడా తెలుసు. ఆవేళ అందరూ పెద్దలందరూ కలిసి ఈ రాజ్యాంగ రచనకి సారథ్యం వహించమని అంబేద్కర్ గారిని నియమించడం, తర్వాత ఈ రాజ్యాంగాన్ని మనం ఆమోదింపజేసుకోవడం, రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చేసుకోవడం, మనకి మనం ఆమోదించుకున్నటువంటి రాజ్యాంగం ఇది. ఇలాంటి రాజ్యాంగ రూపశిల్పి, మనందరికీ స్ఫూర్తి, ఈ దేశానికి దిశని ఇచ్చినటువంటి మహానుభావుడి విగ్రహం మీద దాడి చేయటం, అది కరెంటు తీసి లోన అది ఉన్నటువంటి సిబ్బందిని పక్కకెళ్ళమని చెప్పి దాడి చేయడానికి ప్రయత్నించడం, చుట్టూ ఉన్న ప్రజలంతా రావడం, దాంతో వాళ్ళు తోకముడిచి పారిపోవడం మనం చూసాం. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో మనకు తెలుసు కదా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారతదేశ రాజ్యాంగం కాదు నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఏ బుక్ రాజ్యాంగం? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఈ ప్రభుత్వం ఈవీఎం ప్రభుత్వం. ఈవీఎం అంటే అంటే ఎంట్రాప్మెంట్, ఉచ్చివేయటం, మోసగించటం. ప్రజలకి 18 సంవత్సరాలకే నేను 1500 ఇస్తాను, ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాను, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను, ఇట్లా అలవి కాని హామీలు ఇచ్చి ప్రజల్ని ఉచ్చులోకి లాగి ఈవేళ గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు? అయిపోయింది కదా, నెక్స్ట్ ఉన్నదేంటి? వి అంటే వైలెన్స్. మొత్తం రాష్ట్రంలో చూస్తున్నారు కదా. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇలాంటి చర్యలు ఉన్నాయా? ఇలాంటి చర్యలు చూసాం కదా. ఎంత భయంకరంగా స్టేట్లో ఉన్నటువంటి ప్రజలందరినీ భయభ్రాంతులను చేస్తూ, హత్యలు చేస్తూ, పార్టీకి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నింటినీ చూసాం. దీనికి నందిగాం కూడా అతీతం కాదు. చూసాం కదా, మోకాళ్ళ మీద దండ వేయించి మరీ మాట్లాడించిన సందర్భాలు చూసాం. సో రెండోది వైలెన్స్, వాళ్ళు అనుకున్న విధంగా వైలెన్స్. మూడోది నిష్ణాతులు వీళ్ళు. ఎంకి ఏంటిది? ఒకటి మేనేజ్ చేయడం, 2 డబ్బులు సంపాదించడం, మనీ సంపాదించడం. ఎలా సంపాదించాలి, ఏ రకంగా సంపాదించాలి, వ్యవస్థల్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా చేయొచ్చు అనేది. అసలు ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగ రూపశిల్పైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగితే ఖండించాల్సింది పోయి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరే పగలగొట్టారు అని మాట్లాడడం ఎంత దుర్మార్గం అసలు ఇది. అంటే ఏం చేయదలుచుకున్నారు మీరు? ఆ విగ్రహం మీద దాడిని మీరు ఖండించకపోగా మీరు మాట్లాడుతుంది ఏంటి? కేవలం పేరు మీదే. మరి అలాంటప్పుడు లైట్లు ఎందుకు తీశారు? సిబ్బందిని అంతా ఎందుకు బయటికి పంపించారు? ప్రజలు వస్తే ఎందుకు పారిపోయారు? ప్రజలకే చెప్పాలి కదా. మేము పేరు మాత్రమే పాడు చేయాలనుకున్నాం అని చెప్పొచ్చు కదా. ఎందుకు పారిపోయారు? ఎక్కడైతే రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడారో పెట్టిరిగిపోతున్నారు. ఎవరైతే ఈవేళ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారో వాళ్ళు పెట్టిరిగిపోయి వైలెన్స్ చేస్తూ, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ చూస్తున్నాం కదా మనం. ఈవేళ ఏం జరుగుతుందో, ఎలా మేనేజ్ చేస్తున్నారో ఇదంతా కూడా పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం మన రాజ్యాంగం మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటి? ఎన్నికలు అనేవి గెలిచే వరకు, గెలిచిన తర్వాత అందరినీ సమానంగా చూడాలి, స్టేట్ డెవలప్మెంట్ కోసం చూడాలి. అలాగే మనం ఏమైతే హామీలు ఇచ్చామో అట్లా కట్టుబడి ఉండాలి. అది మానేసి ముందేమో ఉచ్చేసి ఎంట్రాప్ చేసి ఇప్పుడు భయభ్రాంతులు చేస్తూ మేనేజ్ చేస్తూ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేస్తున్నారు. ఈ గెలిచిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ చూడండి, కాదని చెప్పగలరా? ఏదైనా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ ప్రభుత్వం నడుస్తుందా?
ఇదంతా గమనించాలని సామ్యవాదులందరినీ కోరుకుంటున్నాం. ఈవేళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది దానిలో భాగంగానే ఈవేళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత 40% ఓట్లు వచ్చినటువంటి పార్టీగా పోయినసారి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలించినటువంటి స్ఫూర్తితో ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడతాం, పోరాటాలు చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ధీటైన సమాధానం కూడా చెబుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్నటి వరకు గెలిచారు, ఏదో అనుకున్నారు, చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ కూర్చోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైనా వెళ్తుందని తెలియజేస్తూ రానున్న రోజుల్లో అప్రజాస్వామికమైనటువంటి పనులన్నింటినీ అరికడతాం, మిమ్మల్ని నిలబెడతామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర ప్రజల బాగోగులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కరిస్టులు కట్టుబడి ఉన్నారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ నిరసన తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. డౌన్ డౌన్ రెడ్ బుక్ రాజ్యాంగం, డౌన్ డౌన్ రెడ్ బుక్ రాజ్యాంగం.